మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. పురుగు వంటి యాకోబు అనే మాట యాకోబు బలహీనతను, అతని ప్రాముఖ్యత లేనితనాన్ని, అతని అయోగ్యతను గురించి మాట్లాడుతున్నాయి. అయినప్పటికీ ఈ పురుగు దేవుని జాలిని, ఆయన సహాయపు నిశ్చయతను స్వీకరిస్తూ ఆయన తలంపుల్లో చోటు చేసుకుంది. నీ ఒక గొప్ప శ్రమానుభవం ద్వారా వెళుతూ ఉండవచ్చు, లేదా నీ ప్రేమ యొక్క నులివెచ్చని ధనాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు. నీ పరిచర్యలో ఆశించిన ఫలాన్ని నువ్వు పొందకపోతూ ఉండొచ్చు. అయినప్పటికీ నీ దేవుడు నిన్ను సమీపించి తన ప్రియమైన బిడ్డగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ పట్ల ఆయన ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావని ఇర్మియా గ్రంథము 29:11 వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నేటి ధ్యాన వచనములో భయపడకము అన్న ఆయన ఆదరణ సందేశాన్ని, నేను నీకు సహాయం చేసేదను అన్న ఆయన వాగ్దానాన్ని, ఆ వాగ్దానం యొక్క నిశ్చయతను మనము చూస్తూ ఉన్నాం. ఈ వాగ్దానం చేసినవాడు ఎన్నడూ అబద్ధమాడని యెహోవా కనుక అది తప్పక నెరవేర్చబడుతుందన్న నిశ్చయత మనకున్నది. తన ప్రజల పరిస్థితుల తీవ్రతలోనూ, వారి బలహీనతల్లోనూ వారి ఎద్దుకు చేరి వారిని హత్తుకొని ఆదరించాలని మన ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు. నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు అన్న వాగ్దానం మనకు ఇవ్వబడింది. అవును, మానవుడైతే దీనికి భిన్నముగా ప్రవర్తిస్తాడు. బాధతో కింద పడి దొర్లుచున్న ఒక బలహీనమైన పురుగును మానవుడు తన పాదముతో నుజ్జు చేస్తాడు. అయితే మన ప్రభు అలాంటి వాడు కాడు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. మన బలహీనతల్లో మన ప్రభు మనకు పరిపూర్ణ బలాన్ని అనుగ్రహిస్తాడు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడునని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో మన ప్రభు మన ఐహిక పరిస్థితులన్నిటిలో మనల్ని బలపరిచి నడిపించుటకు శక్తి సామర్థ్యంలో కలవాడని మనము నమ్మి నేను సహాయం చేయుచున్నాను అని పలికిన మన ప్రభునందలి బలముతో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనకున్న పరిస్థితులు అయోమయంగా ఉండొచ్చేమో, మనకున్న పరిస్థితులు తట్టుకోలేని పరిస్థితులు ఉండొచ్చేమో, ఏం చేయాలో అర్థం కాని స్థితుల్లో ఉన్నామేమో. కానీ దేవుడు తెలియజేస్తున్న మాటలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తానని ఆయన అంటూ ఉన్నాడు. నిజముగా వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు అని ప్రభునామములో తెలియజేస్తూ ఉన్నా. దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. లోకములో జరుగుతున్న పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో,
మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని చేర్చుకునే దేవుడు ఉన్నాడు, మనకు అనునిత్యము సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి జీవించటము ప్రతిరోజు మనం నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన జాలి కలిగిన వాడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఆ ప్రేమగల దేవుడు మన పక్షాన కార్యాలు జరిగిస్తాడని ధైర్యముతో, విశ్వాసముతో దేవుని కొరకు జీవిద్దాం. ఎలాంటి పరిస్థితులైనా ఆయన నామములో ఎదుర్కోవటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తూ ప్రతిరోజు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. ఆయన ఇచ్చే దీవెనలను పొందుకొని దేవుని మహిమపడదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. నీ నామములో ప్రభువా మీరు ఇచ్చిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నానని చెప్పిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మమ్మల్ని ఆదరిస్తూ మాకు ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ప్రతిరోజు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. మా జీవితాల్లో నమ్మదైన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కూడా నీకు స్తోత్రములు. మాకున్న భయాలు తొలగించడం కొరకు, మా కొరకు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి మూడవ దినాన తిరిగి లేచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీవు చేసిన శిలువ కార్యము ద్వారా మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, మాకు నెమ్మదినిచ్చారు, సమాధానం ఇచ్చారు. కాబట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్న అవసరములు మీరు తీర్చండి. వారి కుటుంబాల్లో సంతోషము, సమాధానము, దీవెన, ఆశీర్వాదము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులకు, నీ యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న విశ్వాసులకు నీ నామములో ధైర్యాన్ని దయచేయండి, క్షేమాన్ని కలగచేయండి. నీ కొరకు మేమందరం కూడా బలమైన సాక్షులుగా యథార్థముగా నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. స్తోత్రములు. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలున్న వారిని, విధవరాలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.